హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 11 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు చాప్టర్ లో హిమవారి జూరా ఇనోజిన్ మీద అటాక్ చేసి డామేజ్ చేసి చూసి వర్మిలియన్ స్టేట్ లోకి వెళ్తుంది. ఈ చాప్టర్ లో హిమవారి ఆ ఘాటిని డెస్ట్రాయ్ చేసి కిందికి వస్తుంది. అది చూసి జూరా దీనికి ఖచ్చితంగా కారణం హిమవారిలో ఉన్న నైటల్ చక్ర అని తెలుస్తుంది. బట్ హిమవారిలో ఏదో సంథింగ్ స్ట్రేంజ్ గా ఉన్నట్టు ఫేస్ పెడతాడు. అప్పుడు ఇక్కడ హిమవారి లెగ్ బ్రేక్ అయింది కదా, తన లెగ్ ఎలా హీల్ అయిందని చూసి షాక్ అవుతాడు. అప్పుడే హిమవారి ఇనోజిన్ దగ్గరికి వెళ్లి తన హెయిర్ ని యూజ్ చేసి కిందికి దించుతుంది. దానికి ఇక్కడ ఇనోజిన్ అట్టాడు కదా, మెల్లగా దించమని చెప్తాడు. అప్పుడే ఇనోజిన్ ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఈనోజిన్ గాయం కంప్లీట్ గా హీల్ అయిపోయి ఉంటుంది. దానికి రీజన్ వచ్చి హిమవారిలో ఉన్న కాగుయాసన్ అయిన హగురామ అండ్ ఆమురా చక్ర ఉంటుంది. అలాగే కాగుయా చక్ర కూడా ఉంటుంది. దీనికి ఫుల్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో చెప్పాను. ఎవరైతే చూడకపోతే చూసేయండి. ఇక చాప్టర్ లోకి వస్తే శిఖడ హిమవారితో ఈ పవర్ అయినా నీలో అవేకన్ అయ్యిందని అడుగుతాడు. దాని హిమవారి నేను ఈనోజిన్ గాయాన్ని కంప్లీట్ గా హీల్ చేశానో చేయలేదో నాకు కూడా తెలియదు. తొందరగా ఈనోజిన్ ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని చెప్పి జ్వరాన్ని డిఫీట్ చేస్తానో చేయలేదో నాకు కూడా తెలియదు. బట్ అతను నా కోసం వచ్చాడు. ఎందుకు అతను నా కోసం వచ్చాడో తెలుసుకోబోతున్నానని అంటుంది. అప్పుడు జోజో హిమవారిని ఏం ప్లానింగ్ చేస్తున్నామని అడుగుతుంది. దాని హిమవారి నేను అతనితో ఫైట్ చేసి డిఫీట్ చేయబోతున్నాను, లేకపోతే అతను ఇక్కడ ఉన్న అందరినీ చంపేస్తాడని చెప్పి శిఖడైతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. జురా ఎందుకు నా కోసం వస్తున్నాడో నేను రీజన్ తెలుసుకోవాలి. నన్ను ఒక్కడిని జురాతో ఫైట్ చేయనివ్వండి అని చెప్తుంది. దానికి శిఖడై సరే అని చెప్తాడు. బికాజ్ వాళ్ళు జురాని డిఫీట్ చేయలేరని తెలిసి ఈ ఫైట్ నుంచి ఎస్కేప్ అయ్యి సర్వైవ్ అయితే చాలని అనుకుంటాడు. శిఖడై తీసుకున్న డిసిజన్ విని జురా శిఖడైతో నువ్వు కరెక్ట్ డెసిజన్ తీసుకున్నావని కాంప్లిమెంట్ చేసి నేను నీ పేరు గుర్తు పెట్టుకుంటాను, మనం మళ్ళీ కలుద్దామని అంటాడు. బట్ చోజో సీక్రెట్ డెసిజన్ ని ఒప్పుకోదు. అప్పుడు హిమవారి చోచోతో నేను ఫుల్ఫిల్ చేయడానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ లో మా నాన్న అలాగే మా బ్రదర్ ఉంటే వాళ్ళు కూడా ఇదే చేసేవారు కదా అని చెప్పి ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నాదే కదా అని దానికోసం నన్ను జురాతో ఫైట్ చేయనివ్వమని అడుగుతుంది. దానికి చోచో హిమవారి డెసిజన్ ని అగ్రీ చేసి ఇదంతా అయిపోయాక ప్యాన్కేక్ తో ట్రీట్ ఇవ్వాలని చెప్తుంది. అప్పుడు జూరా వాళ్ళ డెసిజన్ ని విని వాళ్ళని అనుకున్నట్టు స్టూపిడ్ పీపుల్స్ కాదు, బట్ ఎందుకు వాళ్ళు బ్యాడ్ డెసిజన్ ని తీసుకున్నారు, నేను వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈనోజిన్ తన ప్రాణాలు డేంజర్ లో పెట్టుకున్నాడు. అదే టైంలో హిమోరి లోపల సంథింగ్ అవేకన్ అయింది. ఇది కోయిన్సైడా లేదా ఏమన్నా రిలేషన్షిప్ వల్ల జరిగిందా అని జూరా హిమోరితో అంటాడు. దానికి హిమోరి జూరాతో కోపంగా షటప్ అని అంటుంది. ఇక జూరా హిమోరి మధ్య ఫైట్ జరుగుతుంది. హిమోరి జూరా మీద ఒక పంచ్ ఇస్తుంది. అప్పుడు జూరాకి ఏం అర్థం కాదు. మళ్ళీ జూరాని రైట్ హ్యాండ్ తో గుద్దుతుంది. అప్పుడు జూరా ఎగిరి బారెడు దూరంలో పడతాడు. ఇక జూరా హిమవారి మీద అటాక్ చేయడానికి గాల్లో ఎగురుకుంటూ వస్తాడు. అప్పుడే హిమవారి సడన్ గా జూరా మీద టెల్బీస్ బాంబ్ తో అటాక్ చేస్తుంది. బట్ జూరా కూడా టెల్బీస్ బాంబ్ ని రిలీజ్ చేసి హిమవారి టెల్బీస్ బాంబ్ ని క్యాన్సిల్ చేస్తాడు. జూరా హిమవారి టెల్బీస్ బాంబ్ ని చూసి హిమవారి బిజు చక్రనే కాదు టెల్బీస్ బాంబ్ ని కంట్రోల్ చేయగలదా అని సర్ప్రైజ్ అయ్యి హిమవారి ఎలా టెల్బీస్ బాంబ్ ని యూజ్ చేసింది, ఎలా అంత తొందరగా హిమవారి ఎవల్యూషన్ అయ్యింది అని జూరా క్యూరియస్ తో అని జూరా హిమవారి హెడ్ మీద కొడతాడు. అలాగే తన్ని ఇది నా ఫస్ట్ టైం అని చెప్తాడు. నెక్స్ట్ ప్యానల్ లో జూరా హిమవారితో నేను ఫైట్ లో నా ట్రూ పవర్ ని యూజ్ చేద్దాని అనుకున్నా, బట్ ఇప్పుడు నువ్వు నా ట్రూ పవర్ ని చూడబోతున్నావు అని అంటాడు. ఇంకో పక్క హిమవారి జూరా అటాక్స్ తీసుకుని ఉంటుంది కదా, దానికి నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి హిడెన్ లీఫ్ విలేజ్ ని చూస్తాం. అక్కడ శారదా అండ్ అదర్ షిరోబీస్ హిడారిని కార్నర్ చేస్తారు. అప్పుడు శారదా హిడారిని నీకు తగిలిన గాయం చాలా పెద్దది, ఇప్పుడు నీకు చాలా పెయిన్ ఉంటుంది. నేను అడిగిన క్వశ్చన్స్ కి హానెస్ట్ గా ఆన్సర్ చెప్తే నీ గాయాన్ని పెయిన్ ని ఈజీ చేస్తానని చెప్పి నువ్వు ఎవరు, ఎలా నువ్వు చిడోరిని యూజ్ చేయగలుగుతున్నావు అని అడుగుతుంది. దానికి హిడారి శారదాతో నువ్వు ముందు ఐస్ తో యూజ్ చేసింది షరింగానే కదా, నేను ముందు యూజ్ చేసిన పేరు షిడోరినా, ఆ చిడోరి మూవ్ ని యూజ్ చేయాలంటే నేను ఫస్ట్ షరింగాని మాస్టర్ చేయాలని అంటాడు. అప్పుడే కొనహామరు హిడారిని ఇంట్రాగేట్ చేసి నీకు సాస్కేకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతాడు. బట్ హిడారి అతను ఎవడో నాకు కూడా తెలియదు, ఈ విలేజ్ కి వచ్చింది నా గురించి తెలుసుకోవడానికని చెప్తాడు. అప్పుడే సుమిరే హిడారి ఇక్కడికి వచ్చింది శారదా కోసం అని రియలైజ్ అయ్యి కొనహామరుతో శారదాన్ని ప్రొటెక్ట్ చేయమని హెచ్చరిస్తుంది. అప్పుడే హిడారి సడన్ గా తన క్లామార్క్స్ ని యూజ్ చేసి శారదా మీద చిడోరితో అటాక్ చేస్తాడు. బట్ ఒక షినోబి శారదాకి హెల్ప్ చేసి తనని కాపాడతాడు. కానీ హిడారి ఫైర్ బాల్ జుట్సుతో అటాక్ చేసి ఆ షినోబిని కాల్చి పడేస్తాడు. అది చూసి కొనహామరు రసంగంతో హిడారి మీద అటాక్ చేస్తాడు. బట్ హిడారి టెలిపోర్ట్ అయ్యి కొనహామరు వెనకాల చిడోరితో అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కొనహామరు న్యూ మూవ్ ని యూజ్ చేసి హిడారి చిడోరి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఆ మూవ్ పేరు ఫోటాన్ రసన్ షుయేకి. దాని తర్వాత హిడారి లైట్నింగ్ తో సుమేరి మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ సుమేరిని స్ప్రో కోల్పేలాగా చేస్తుంది. ఇప్పుడు చాలా డేంజర్ లో ఉంది. అలాగే హిమవారి కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఉంది. జూరా హిమవారి మీద అటాక్ చేసి డ్యామేజ్ చేస్తాడు. బట్ ఆ డ్యామేజ్ హీల్ అయిపోయి ఉంటుంది. దాన్ని చూసి జూరా హిమవారి రీజనరేట్ పవర్స్ బీజు కన్నా స్ట్రాంగ్ గా ఉన్నాయి, అలాగే టెల్బీస్ కి చాలా క్లోజ్ లో ఉన్నాయని మెచ్చుకొని, బట్ అయినా కూడా అది నిన్ను వీకే చేస్తుంది. ఎందుకంటే వుడ్ రీజనరేట్ చేసుకోవాలంటే చాలా చక్ర కావాలని చెప్తాడు. అలా జూరా హిమవారిలో ఉన్న బీజుని కామెంట్ చేస్తాడు. అప్పుడు హిమవారిలో ఉన్న బీజు నేను అనుకున్న దానికంటే అతను చాలా టఫ్ గా ఉన్నాడు. హిమవారిలో ఎంత పొటెన్షియల్ ఉన్నా జూరా పవర్స్ ముందు నిలబడలేదు. చెప్పాలంటే కష్టంగా ఉంది, బట్ మనం అతనికి సరిపోము. అతను ఫైట్ లో ఈజీగా మనల్ని డిఫీట్ చేస్తాడని చెప్తుంది. అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది. కవాకి డెల్టా ఆకాశంలో ఎగురుకుంటూ హిమవారి కోసం వస్తూ ఉంటారు. అప్పుడు డెల్టా కవాకిని నిన్ను ముందు డిఫీట్ చేశారు కదా, వాళ్ళ ముందుకు వెళ్ళి ఏం చేస్తామని అడుగుతుంది.
దానికి కవాకి నాకు అక్కడికి వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని చెప్తాడు. బట్ డెల్టా కవాకిని అక్కడికి వెళ్ళిన నువ్వు వాళ్ళని ఏం చేస్తావని అడుగుతూనే ఉంటుంది. అప్పుడే బొరుటో ఎగురుకుంటూ కవాకి డెల్టాని దాటుకుని హిమోవరిని సేవ్ చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ హిడారిని చూస్తాం. హిడారి కొనహమరుతో నా గురించి నాకే తెలియదని చెప్తాడు. బట్ సము హిడారికి శారదా ఒకటే గుర్తుకు ఉంటుంది. అందుకే అతను ఉచియా శారదా నిన్నే అడుగుతున్నాను, నువ్వు ఎవరని అడుగుతాడు. ఒకవేళ నేను డివోర్ చేసుకుంటే ఏం పవర్స్ ని గెయిన్ చేసుకుంటానని శారదాతో అంటాడు. అప్పుడే శారద హిడారి వెనుకలో ఉన్న పోల్ దగ్గర ఒక ఫ్రాగ్ సమ్ కైండ్ ఆఫ్ పేపర్ పట్టుకుని ఇవ్వడం చూస్తుంది. నెక్స్ట్ ప్యానల్ లో మనం బొరుటో మీద ఉన్న ఫ్రాగ్ నేను శారద లొకేషన్ ని కనుక్కున్నాను, పేపర్ సింబల్ స్క్వేర్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తుంది. అప్పుడు బొరుటో ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్ ని యూజ్ చేసి హిడారి వెనుకలకు టెలిపోర్ట్ అయ్యి బొరుటో తన కత్తితో హిడారి హ్యాండ్ ని కట్ చేసి శారదాని ప్రొటెక్ట్ చేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న సుమిరే కొనహమరు ఇంకో షినోబి షాక్ అవుతారు. అలాగే హిడారి బొరుటోని చూసి ఓచుచుకి బొరుటో అని అంటాడు. ఇంకో పక్క జూరా బొరుటో ఫ్లయింగ్ రైజింగ్ జూచుని చూసి ఏం ట్రిక్ రా బాబు అని అనుకుంటాడు. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.